హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. నేను జయలక్ష్మి. మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పండగకి మనందరము స్వామివారిని మనకు నచ్చిన సైజులో తీసుకొని వచ్చి మనకు నచ్చినట్లు డెకరేషన్ చేసుకొని స్వామివారిని మండపాలు తయారు చేసి పూజిస్తాం కదా. వినాయక చవితి పండగ అంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పండగ కదా. నేను వినాయకుడికి నైవేద్యాలు ప్రసాదాలు చేస్తూ ఉంటే మా పిల్లలు ఇలా డెకరేషన్ చేశారు. ఈ బ్యాక్ డ్రాప్, బంతిపూల తోరణము, వినాయకుడు, లోటస్ ఫ్లవర్స్ అన్నీ నేను తయారు చేసినవే. ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇలా బ్యాక్ డ్రాప్ తయారు చేశారు. మేము ప్రతి సంవత్సరం వినాయకుడిని అదే రోజు తీసుకొని వస్తాము. వినాయకుడితో పాటే పాలవెల్లి, గొడుగు కొనుక్కొని వద్దాం అనుకున్నాము. కానీ పాలవెల్లి, గొడుగు రెండూ దొరకలేదు ఇక్కడ. అప్పటికప్పుడు మేము వెదురు తడికలు, కర్రలు అమ్మే షాపుకి వెళ్ళి ఇలా పాలవెల్లిని తయారు చేయించుకున్నాము. పాలవెల్లికి పసుపు రాసి డెకరేషన్ చేశాము. ఈ పాలవెల్లికి 4 వైపులా ఊలును కట్టి ఇలా పైన ఒక ముడి వేసి సేఫ్టీ పిన్స్తో జారిపోకుండా పిన్ చేశాము. అప్పటికప్పుడు ఇలా గొడుగు కూడా తయారు చేసుకున్నాము. మా చిన్నప్పుడు మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఇష్టంగా వినాయక చవితి పండుగ చేసుకునే వాళ్ళం. ఉదయం పూట మా నాన్న మాతోటి వినాయకునికి పూజ చేయించేవారు. సాయంత్రం 4 ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేవాళ్ళము. 4ంటికి కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయ్యి ఒక చిన్న బాక్సులో అక్షింతలు వేసుకొని ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళేవాళ్ళము. మా ఊర్లో మా ఫ్రెండ్స్ ఇళ్ళన్నీ మాకు దగ్గరగా ఉండేవి. మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ గణేష్ని నమస్కారం చేసి మాకు వచ్చిన శ్లోకాలు చదివి గుంజీళ్ళు తీసి మొక్కుకొని వచ్చేవాళ్ళము. మా ఫ్రెండ్స్ కూడా అలా వస్తూ ఉండేవాళ్ళు. అందరి ఇళ్ళకి అందరం కలిసి వెళ్ళేవాళ్ళము. ఇలా చాలా హ్యాపీగా గణేష్ ఉత్సవాలు చేసుకునే వాళ్ళము. మా ఊర్లో దండివాగు అని ఉంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళి గణేష్ నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళము. ఇలా జరిగిందండి మా చిన్నప్పుడే వినాయక చవితి. బంతిపూలు, మామిడాకులు, గులాబీ పూలు, చామంతి పూలతోటి ఇలా పాలవెల్లిని డెకరేషన్ చేశాము. చూడండి మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడో. ఒక పీట మీద ఒక క్లాత్ వేసి కొద్దిగా బియ్యం పోసి తామరాకు వేసి ఈ గణపయ్యని ఇలా కూర్చోబెట్టాము. మా వారు పూజ చేయించారు. మా పిల్లలిద్దరూ ఇలా గణపయ్యకు పూజ చేసుకున్నారు. ఇలా గణపయ్యకి ఇష్టమైన ప్రసాదాలు తయారు చేసి గణపయ్యకి నైవేద్యంగా సమర్పించాము. ఇలా మా ఇంట్లో వినాయక చవితి రోజు ఉదయం పూట పూజ జరిగిందండి. సాయంత్రం పూట కూడా మేము గణపయ్యకి నైవేద్యం చేసుకొని పూజ చేశాము. ఇది వినాయక చవితి రోజు సాయంత్రం పూట అండి. ఇలా లైట్లు పెట్టి ఇలా డెకరేషన్ చేసి ఇలా పూజ చేసుకున్నాము.
ఇలా 3 రోజులు స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి ఇలా పూజ చేసుకున్నాము. నాలుగవ రోజు ఉదయం గణపయ్యకు పూజ చేసుకొని ప్రసాదం సమర్పించి స్వామివారిని కదిలించాము. ఇలా జరిగిందండి మా ఇంట్లో గణపయ్య పూజ. మేము నెక్స్ట్ డే రామడుగు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. రామడుగు రామలింగేశ్వర స్వామి టెంపుల్ బ్లాగ్ కూడా మన ఛానల్లో వీడియో పెడతాను, మీరు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ దారిలోనే ముకుందాపురం దగ్గర పెద్ద కాలువలో వినాయకుని నిమజ్జనం చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.